ఈ పోలవరం ద్వారా మీకు పట్టిసీమ ద్వారా వెళ్తాను ప్రయత్నం నేను. చంద్రబాబు గారు చేశారు కదా. కానీ ఆ పట్టిసీమ మీద విమర్శలు వచ్చాయి. దాన్ని మీరు ఎలా మా చూస్తారు? పిల్లలకి వచ్చేసి ఏమైంది సార్ అక్కడికి వచ్చి. సార్ అది జస్ట్ ట్రయల్ వర్కే జరిగింది సార్. మా దాకా నీళ్ళు వస్తే గానీ మా బాధ ఏంటో మా ఆక్రోశం ఏదో వెళ్ళగక్కుతాం. ఎందుకంటే మాకు వచ్చింది ఇంత దాకా లేదు. అక్కడ కృష్ణా నదికి మిగిల్చుకొని ఇక్కడ మిగిలిస్తేనే కదా అక్కడికి వెళ్ళేది. దాని నుండి వచ్చింది అయితే ఇంత దాకా మాకు బెనిఫిట్స్ అయితే మేము చూడలేదు. బహుశా భవిష్యత్తులో ఏమన్నా వస్తాయేమో చూడాలి. అంటే 1400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు అది జరిగే 6-7 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు దాని ప్రయోజనాలు అంటే అవి ఇక్కడ మేము మిగిల్చుకోగలిగితే సార్ ఆ నీళ్ళు అక్కడికి రావడం, ఇక్కడ ఈ నీళ్ళని మేము వాడుకోగలిగితే కదా సార్. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్ట్స్ లేవు సార్ నీళ్లు నింపుకోవడానికి. గుండ్రేవుల పూర్తి అవ్వాలి, వేదవతి పూర్తి అవ్వాలి. ఇవి పూర్తి అవుతేనే మాకు ఏ వాటర్ నాచుడ్ వాటర్ ఉన్నాయో అవి మేము ఉంచుకోగలుగుతాం. ఇవి మేము ఉంచుకోగలిగితేనే కదా అక్కడ మాకు ఉపయోగపడేవి. మాకు ఇంకా ఇక్కడ ఈవెన్ కనీసం మినిమం ఏవైతే ఏమంటారు చెరువులు నించుకోవడానికి అవకాశం లేదు. ముందు మా చిన్న చిన్న చెరువులన్నా నిండితే ఇక్కడ మేము ఆ వచ్చిన వాటర్ ని ఏదన్నా వాడుకోవడానికి అవకాశం ఉంటది. పట్టిసీమ ఒకటే కంప్లీట్ అయితే కాదు, ఇక్కడ ఉన్న స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ మాకు పెండింగ్ లో ఉండిపోయినా ఏ ప్రాజెక్టులు లేవు. ఇక్కడ పెద్ద ప్రాజెక్టులకు మాత్రమే చూస్తున్నాం, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అసలు పట్టించుకోవట్లేదు. పోలవరంతో పాటు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు కూడా సక్సెస్ అయితే తప్ప ఆ పట్టిసీమ ద్వారా వచ్చిన మిగిలి ఇక్కడికి అంటే ఏదైతే కృష్ణా డెల్టాకు వాటర్ వస్తుంది, ఆ కృష్ణా డెల్టాకు వాటర్ పోకుండా పైన ఉన్న నీటిని మేము రాయలసీమ ప్రజలు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దాకా ట్రయల్ వర్క్ అయినా కానీ మాకైతే ఇంత దాకా దాని వాటర్ అయితే మేము అందుబాటులో తీసుకోలేదు, వాడలేదు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఏం చెప్పలేకపోతున్నాం. నేను వాస్తవంలో నేను వార్తలు రాశా కృష్ణా జిల్లాలో ఎంత దొంగతనంగా ఇల్లీగల్ గా చెరువులు తవ్వుతున్నారు అనుకుంటే చాలా అభిమానించేవాడు. ఏది మట్టి తవ్వుకొని వాళ్ళు పూడికల కోసం మట్టి తవ్వుకుంటారు. ఏదో చెరువు వచ్చింది కదా అనుకుంటాం. కొన్ని చోట్ల స్థలాలు రేటు పెరిగినప్పుడు అదే చెరువుల్ని పూడుస్తున్నారు. మళ్ళీ ఆ చెరువు మీద శ్మశానాలను కూడా పూడుస్తున్నారు. ఏది అది దౌర్భాగ్యం. చెరువులు సార్ పూడుస్తున్నారు. కాదు మట్టి సార్, కోసం చెరువులు మాకు తవ్వుతున్నారు. మా రాయలసీమకు అన్ని చాలా సముద్రాలు ఉన్నాయి సార్. ఆ రాయలు కట్టిన సముద్రాలు ఉన్నాయి. చెరువుల్ని సముద్రాలు అనుకున్నాం మేము. కానీ ఆ సముద్రాలని కబ్జాకు గురైపోయి కనీసం బీడు భూమి కూడా మిగలలేదు. ఆ కబ్జాలున్న నిజం చెప్పాలంటే కబ్జాలున్న చెరువుల మీదే కానీ ఒక పెద్ద సర్వే చేస్తే రాష్ట్రంలో అత్యధికంగా రాయలసీమలో ఉన్న చెరువులన్నీ బయటికి వస్తాయేమో. రాజకీయ నాయకులు చాలా మంది మళ్ళీ జనం దోషులుగా తీసుకురావాల్సి వస్తుందేమో మనం. ఎందుకంటే ఈ చెరువులన్నీ కబ్జా చేసింది రాజకీయ నాయకులే. పార్టీలకు అతీతంగా కబ్జా చేసేస్తున్నారు చెరువుల్ని.